హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ ఫ్రేమ్స్. ఈరోజు నేను చేస్తున్న వీడియో వచ్చేసి మనం పాడైపోయిన కుండ ఏదైతే ఉంటుందో వాటర్ తాగే కుండ, దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది. ఫస్ట్ కుండని నీట్గా కడిగేసి ఒక 1 డే అంతా ఎండలో డ్రై చేయాలన్నమాట. ఎందుకంటే పెయింట్ వేస్తే పోకుండా ఉంటుంది, నీట్గా డ్రై అయిపోతే, సో ప్రాబ్లం ఉండదు తర్వాత. దీనికోసం మెయిన్ మనకు కావాల్సింది కలర్ అండ్ టర్పంటైన్ ఆయిల్ అనమాట. ఒక బాటిల్లో వాటర్లా ఉంటుంది. ఇదేంటంటే మన చేతికి పెయింట్ ఏదైనా అంటినా దాంతో వాష్ చేసుకుంటే ఈజీగా పోతుంది. జస్ట్ 30 రూపీస్ ఉంటుంది చిన్న బాటిల్. అండ్ మనకి ఏమేమి కలర్స్తో అయితే మనం పాట్ని డెకరేట్ చేయాలనుకుంటున్నామో అవి నేను ఆయిల్ పెయింట్స్ తీసుకున్నాను. నార్మల్గా కిడ్స్ యూజ్ చేసే యాక్రిలిక్ పెయింట్స్ అయితే తొందరగా పోతాయి అన్నమాట. సో ఆయిల్ పెయింట్స్ అయితే మనకు పోవు, మన డోర్స్కి వాల్స్కి ఎలా అయితే వేస్తారో అలాంటి ఆయిల్ పెయింట్స్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు పాట్ని ఇంకా రెడీ చేయాలన్నమాట కలరింగ్ కోసం. ఫస్ట్ నేను మొత్తం వైట్ పెయింట్ అయితే వేసేసుకున్నాను పాట్కి. వైట్ పెయింట్ అయితే కంప్లీట్గా వేసేసుకున్నాను నేను. వేసుకున్నాక ఒక 1 డే అంతా నేను ఎండలో దాన్ని డ్రై చేసేసాను. కంప్లీట్గా మొత్తం పొడి పొడిగా ఉండేలాగా టచ్ చేసి చూసినా కూడా మన ఫింగర్ ప్రింట్స్ కూడా కనపడతాయి అది తడిగా ఉంటే. సో అది నీట్గా డ్రై అయిపోయిందనమాట. 1 డే పట్టింది అది మొత్తం నీట్గా డ్రై అయిపోవడానికి. తర్వాత నాకు ఫేవరెట్ కలర్ ఎల్లో అనమాట. సో దాని మీద నేను మళ్ళీ ఎల్లో కలర్ పెయింట్ వేసాను. ఎందుకంటే వైట్ మీద ఎల్లో వేస్తే ఇంకా డార్క్గా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ కోటింగ్లా కాకుండా డబుల్ కోటింగ్ లాగా చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది మనము ఎల్లో కలర్ వేసుకుంటే. సో ఎల్లో కలర్ కూడా నేను 2 కోటింగ్స్ వేసాను అనమాట. సింగిల్ కోటింగ్ కాకుండా 2 కోటింగ్స్ వేసాను. ఫస్ట్ కోటింగ్ వేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ 1 డే నేను మొత్తం ఎండలో కంప్లీట్గా ఆరిపోయిందాక అలానే ఉంచేసాను. తర్వాత దాని మీద మళ్ళీ సెకండ్ కోటింగ్ అనమాట. ఫస్ట్ కోటింగ్కి కొంచెం అక్కడక్కడ ఏదైతే మిస్టేక్స్ అయ్యాయో, అంటే ఒక చోట థిక్గా ఇంకొక చోట థిన్గా ఎలా అయితే అప్లై అయిందో, సో అదంతా పోవడానికి మళ్ళీ సెకండ్ కోటింగ్ నేను నీట్గా వేసుకున్నాను, అంతా ఈక్వల్గా వచ్చే వరకు. సెకండ్ కోటింగ్ కూడా మళ్ళీ ఒక 1 డే అంతా నీట్గా డ్రై అయిపోయిందాక బయట ఎండలోనే ఆరబెట్టేశాను. ఇప్పుడు మొత్తం డ్రై అయిపోయింది. ఇంక ఇప్పుడు అవుట్లైన్ గీసుకొని మనం ఏ డిజైన్ అయితే కావాలో అది వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేను పెన్సిల్ తీసుకొని చిన్న చిన్న డాట్స్తో అవుట్లైన్ అయితే గీసుకున్నాను. నాకు ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ గీసుకున్నాను. ఆ ఫ్లవర్ అనేది రౌండ్గా రావడం కోసం నేను నార్మల్గా మన ఇంట్లో చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, వాటిని కుండ మీద పెట్టి ఫస్ట్ డాట్స్ పెట్టేసుకొని ఆ లైన్స్తో నేను అవుట్లైన్స్ అనేది గీసుకున్నాను. కలర్ కాంబో వచ్చేసరికి ఎల్లో మీద బ్లాక్ అండ్ రెడ్ చాలా కాంట్రాస్ట్ కదా, సో ఆ 2 కలర్స్ యూస్ చేసుకున్నాను అనమాట. 0 సైజ్ 0.5 బ్రష్ ఒకటి, 1 నెంబర్ బ్రష్ ఒకటి, 2 యూస్ చేసుకున్నాను నేను పెయింటింగ్ కోసము. సో వేసేటప్పుడు పెయింట్ అనేది కింద పడకుండా కింద నేను పేపర్ కొంచెం థిక్గా ఒక 2-3 లేయర్స్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ పెయింట్ కదా, పడితే కింద టైల్స్ మీద పోదనమాట. సో అందుకే నీట్గా పేపర్స్ వేసుకొని దానిపైన పాట్ పెట్టేసుకొని నీట్గా వేసేసుకున్నాను. యాక్చువల్గా ఎల్లో పెయింట్ 2 కోటింగ్స్ వరకు నేనే చూసుకున్నాను. తర్వాత మా సిస్టర్ కూడా హెల్ప్ చేసింది అది అవుట్లైన్స్ ఆ పెయింటింగ్ అనేది వేయడంలో. నాకు ఇది ఆల్మోస్ట్ ఒక 4 డేస్ పట్టిందండి కంప్లీట్గా ఈ అంతా డ్రై అయిపోవడానికి. సో అంతా అయిపోయిన తర్వాత ఈ ఫ్లోరల్ డిజైన్ ఏదైతే ఉందో అది కూడా అయిపోయిన తర్వాత కొంచెం ఎంటీగా అనిపించి కుండకే పైన నార్మల్గా చెక్కుడు డిజైన్ లాగా వస్తే అందులో కూడా మేము పెయింట్ వేసేసాము. చిన్న చిన్నగా 1 by 1 ఒక లైన్ విడిచిపెట్టి ఒక లైన్ బ్లాక్, ఒక లైన్ రెడ్ అలా విడిచిపెట్టి సో చుట్టూ అయితే వేసేసాము. ఆఖరికి పైన కూడా అలానే వేసుకున్నాను అనమాట. అది వేసిన తర్వాత చెప్పాలంటే కుండ చాలా నీట్గా కనిపిస్తుంది. పాట్ అనేది కలర్ఫుల్గా కనిపించింది కళ్ళకి. సో మొత్తం ఆ పెయింటింగ్ వేసిన తర్వాత అది కూడా డ్రై అయిపోయిన తర్వాత దానికి నేను టచ్ వుడ్ అప్లై చేశాను అనమాట. మనకి నార్మల్గా మన ఇంట్లో కాట్స్కి షైనింగ్ కోసం యూస్ చేస్తారు కదా, అది యూస్ చేసుకున్నాను నేను. సో అది యూస్ చేస్తే వాటర్ ఏమన్నా పడ్డా కూడా జారిపోతాయి తప్ప పెయింట్కి అయితే ఇష్యూ అనేది ఏమి ఉండదండి. మనం ఏదైనా నెయిల్స్ కానీ ఏదైనా కార్నర్స్ ఏదైనా టచ్ అయినా కూడా దానికి ఇష్యూ ఉండదన్నమాట. అందుకే టచ్ వుడ్ వేసుకున్నాను. సో నీట్గా చాలా షైనింగ్గా కనిపిస్తుంది పాట్ అనేది. అంతా అయిపోయిన తర్వాత అందులో 2 లేయర్స్ కింద కోకోపీట్ అని అలా మొత్తం అండ్ కంపోస్ట్ వేసుకొని మట్టి వేసుకొని బయట ఒక అవుట్డోర్ మొక్క పెట్టుకున్నాను అనమాట. సో ఎందుకంటే పెద్దది కావాలి దానికి కుండీ అనేది. సో అందుకే పాట్ని అలా నేను క్రియేట్ చేసుకొని, నాకు మొక్కలంటే చాలా ఇష్టం. సో అందుకే అందులో మొత్తం మట్టి నింపేసుకొని మొక్క పెట్టేసుకున్నాను. చూడ్డానికి కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి, ఎక్సలెంట్గా ఉంది యాక్చువల్గా. మీరు కూడా ట్రై చేయండి ఇలా రీయూజ్ చేయడానికి.
థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.